ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ఆయనను అడగగా, యేసు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా అని చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే మారు మనసు పొంది మార్పు నొంది ఈ బిడ్డ వలె మీరు మారితే గాని అందులో ప్రవేశింపరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడు పరలోకంలో గొప్పవాడనబడును. మరియు ఇలాంటి బిడ్డను నా పేరట ఎవరన్నా చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అన్నది దూరం మాట కదండి. అందులో అసలు ఎవరు ప్రవేశిస్తారు కదండి? ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో? స్వర్గానికి ఎవరు వెళ్తారు? నిత్య జీవానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. దేవుడుండే ఆ రాజ్యంలో ఎవరుంటారు అంటే, ఎవరైతే చిన్న బిడ్డల వలె యేసు ప్రభువుని అంగీకరిస్తారో, చిన్న బిడ్డల వలె యేసు ప్రభువుని వెంబడిస్తారో, చిన్న బిడ్డల వలె యేసునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకుంటారో, అన్ని విషయాల్లో ప్రభుకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తారు, వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారండి? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో. ఈ మాటలు వింటున్న నీవు ప్రభునందు విశ్వాసం ఉంచినావా? ఆయనే రక్షకుడు, దేవుడని నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. అందులో పాపముందా, లోకముందా? వాటిని విడిచిపెట్టు, ప్రభుని అంగీకరించు, ప్రభు మార్గంలో నడుచుకో. ఆయన నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. ఈ లోకంలో ప్రభువుని అంగీకరించిన నిన్ను నువ్వు తగ్గించుకో, తగ్గింపు కలిగి జీవించు, సమర్పించుకో, త్యాగం కలిగి జీవించు. అలాంటి వ్యక్తి పరలోకంలో గొప్పవాడనబడతాడు. నిత్య జీవానికై పోరాడు, పరలోకం వెళ్ళునట్లు ప్రయాసపడు, అక్కడ గొప్పవానిగా ఉండునట్లు ఇక్కడ నిన్ను నీవు తగ్గించుకో. ఇలాంటి బిడ్డను, ఇలాంటి ఎవరైనా సేవకులను నీవు నీ ఇంట్లో చేర్చుకొని వారికి ఆహారం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా నీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు. శిష్యుని చేర్చుకున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లే. ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డను నువ్వు చేర్చుకొని అతనికి సహాయం చేస్తే యేసుక్రీస్తుకు సహాయం చేసినట్లే. నువ్వు సంఘానికి సహకారంగా ఉన్నావా? దైవ సేవకులకు సహకారంగా ఉన్నావా? దేవుని సేవ నిమిత్తం నీ ధనాన్ని ఇస్తున్నావా? ఏమంటే ఒకసారి పరీక్షించుకో. పరలోకంలో నీకు బహుమానం అత్యధికంగా ఉంటుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేసి తెలియజేయండి, లేదా కమెంట్ రూపంలో